అందరికీ నమస్కారం। ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ యొక్క స్టేట్ ఆఫీస్ లో ఒక కార్యక్రమం జరగడం అయ్యింది। దానికి అందరూ పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో రాష్ట్రం నలుమూలల నుంచి హైదరాబాద్ నలుమూలల నుంచి కూడా చాలా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు నాయకులు వివిధ హోదాలలో ఉన్నటువంటి బీజేపీ నాయకులందరూ కూడా అటెండ్ కావడం జరిగింది। మిత్రులారా, రాబోయే రోజులు భారతీయ జనతా పార్టీ అని ఒక సంకేతం ఇచ్చే విధంగా నాయకులందరూ ప్రసంగించారు। భవిష్యత్తులో తెలంగాణలో కాషాయ జెండా ఎగురుతుందని, ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా కాషాయ జెండా ఎగరాలని ఎగురుతుందని ప్రగాఢ విశ్వాసంతో ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క కార్యకర్త అహర్నిశలు శ్రమించి భారతదేశంలో ఒక్క పార్టీ ఉంది, హిందుత్వం కోసం హిందూ దేశం కోసం పనిచేసే పార్టీ, సనాతన ధర్మాన్ని కాపాడే పార్టీ, ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ। కాబట్టి ప్రతి ఒక్క బొట్టు పెట్టుకునే హిందువుల కోసం మన కోసం మనం నిలవాలంటే భారతీయ జనతా పార్టీని గెలిపించాలి। అది దేశంలో ఏకైక పార్టీ। కాబట్టి మిత్రులారా, ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎంతో మంది ఉత్సాహవంతులు, ముఖ్యంగా యువకులు మొత్తం ఈ యొక్క భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు। మీరు చూసినట్టయితే దేశంలో మరి దాదాపు 19 రాష్ట్రాల్లో ఏకదాటిగా కాషాయమయం అయిపోయింది భారతదేశం। పురాతనాల్లో రాసింది ఇది ఖచ్చితంగా మొత్తం భారతదేశం కాషాయం అయిపోతుంది అనేది, అది ప్రగాఢ విశ్వాసం। దానికి పునాది పడింది మరి ఒక ముఖ్య నాయకుడు, చాలా అరుదుగా పుట్టే నాయకుల్లో మన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ దేశం మొత్తంలో కాషాయమయం చేసే విధంగా తను అడుగులు వేస్తున్నాడు। ప్రపంచ దేశాలకే శాంతి సందేశం ఇస్తూ ప్రపంచ దేశాలను ఒక్క తాటి మీదకి తెచ్చే సత్తా, దమ్ము, ధైర్యం ఉన్న ఒకే ఒక్కడు, అదే నరేంద్ర మోదీ గారంటే భారతీయ జనతా పార్టీ। భారతీయ జనతా పార్టీ అంటే ప్రజా ప్రభుత్వాలు అని చెప్పకనే చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది। కాబట్టి మిత్రులారా, మీ మీడియా ద్వారా నేను ప్రతి ఒక్క భారతీయుణ్ణి, ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్ర పౌరులను కోరుతున్నారు, ఇంతకు ముందు వేరే వాళ్ళకు అవకాశం ఇచ్చారు, ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించి డబుల్ ఇంజన్ సర్కారుకు నాంది పలకాలని మీ ద్వారా అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను। థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్। కేరళ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఎలా వస్తారు? కమ్యూనిస్టులు బీజేపీ ఒకటే, అటేసిన ఓటు ఇటేసిన ఓటు ఒకటే పోతుంది, కాంగ్రెస్ కు ఓటేయండి గెలిపించుకోండి అనే విధంగా మాట్లాడుతున్నారు। మేము ఎవరికి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆవశ్యకత కూడా లేదు। మా రిజల్ట్సే అదే కేరళంలో ఈ రోజు త్రివేంద్రంలో మరి మేయర్ ఎవరున్నారో ఆయనను ప్రశ్నించుకోమంటే జవాబు ఆయనకు దొరుకుతుంది। మేము ఎవరికి జవాబు చెప్పాల్సిన ఆవశ్యకత అవసరం మాకు లేదు। మా కార్యకర్తలు ఉన్నారు, అధికారంలోకి ఎలా తీసుకురావాలో వాళ్ళకి చాలా చక్కగా తెలుసు। మా నాయకత్వం అలా పనిచేస్తుంది, ప్రతి ఒక్కరూ డెడికేటెడ్ గా పనిచేస్తారు దేశం కోసం। భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేశం సకల వసతులతోని ప్రతి ఊరికి ఈ రోజు రోడ్లు పడ్డాయంటే, ప్రతి ఊరికి ఒక కమ్యూనికేషన్ ఉందంటే ఆయనను అనుకోమనండి, ప్రశ్నించుకోమనండి। ఈ రోజు ఈ యొక్క రాష్ట్రంలో మీరు చాలని ఫండ్స్ తోని ఏం చేయగలుగుతున్నారు? భారతీయ జనతా పార్టీ లేకుంటే మీ మనుగడ ఏ విధంగా ఉండేదనేది ఒక్కసారి ప్రశ్నించుకోమని నేను సీఎం గారిని కోరుతున్నాను। ఏపీకి నిధులు ఎక్కిస్తారు, తెలంగాణకి ఎందుకు ఇవ్వట్లేదు? తెలంగాణ బీజేపీ నేతలు ఏం చేస్తా ఉన్నారు, ఏం మాట్లాడట్లేదు? 8 మంది ఇందాకే మా ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు అందరికి సందేశం ఇచ్చారు। 13 లక్షల కోట్లు తెలంగాణకి ఇచ్చారు, మరి ఏపీకి కూడా ఇచ్చారు। ఏపీకి ఒక్కదానికే ఇయ్యలేదు, తెలంగాణకు అంతకంటే డబ్బులు ఎక్కిచ్చారు। అది గమనించి చూడాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను। థ్యాంక్ యూ।